రాజానగరం నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్లను ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ పంపిణీ చేశారు. గాదరాడలోని ఎమ్మెల్యే నివాసంలో 140 మంది లబ్ధిదారులకు 80 లక్షలకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేద కుటుంబాలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందంటున్న జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తూ ఈరోజు సుమారు 140 మందికి అంటే ఒక 80 లక్షల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజానగరం ఎమ్మెల్యే గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడం పాటు సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేస్తున్నారు. ఎంతమందికి పంపిణీ చేశారు, ఎవరెవరు ఉన్నారు, ఏం చెప్పబోతున్నారు? హెచ్ఎంటీవీ ప్రేక్షకుల నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నారు. అందులో భాగంగానే ఒక రాజానగరం నియోజకవర్గంలోనే చూసుకున్నట్లయితే పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎవరైతే అనారోగ్యాలకు గురైనప్పుడు కానీ లేదు ప్రమాదాలకు గురైనప్పుడు కానీ వాళ్ళ దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో ఉన్నవారు కానీ వైద్యం చేయించుకున్నప్పుడు వారికి రీఎంబర్స్మెంట్ రూపంలో ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సుమారు 20 కోట్ల రూపాయల నిధుల్ని రాజానగరం నియోజకవర్గానికి ఇప్పటివరకు అందజేశాం. దానిలో భాగంగానే ఈ రోజున రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో మా స్వగృహంలో 140 మందికి 80,62,964 రూపాయలు మనం ఈ రోజుని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులందరికీ కూడా ఈ యొక్క పేద ప్రజలకు ఎవరైతే వైద్యం నిమిత్తం వాళ్ళు ఖర్చులు పెట్టుకున్నారో, వారు అప్పులు చేసుకుని ఖర్చులు పెట్టుకుని హాస్పిటల్లో వైద్యం చేసుకున్న వారందరికీ కూడా ఈరోజు చెక్కులు అందజేయడం జరుగుతుంది. ప్రతి నెలలో కూడా కనీసం 2 సార్లు బత్తుల వెంకటలక్ష్మి గారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలకు ఇళ్లకు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని పరామర్శించి మనోధైర్యం చెప్పి చెక్కులు అందజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బల్క్ చెక్కులు వస్తాయో, ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా మనం ఇక్కడే ఇదే గ్రామంలో పెట్టి 110 చెక్కుల వరకు కూడా ఆ రోజు కూడా ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు 140 చెక్కులు ఒకేసారి రావడం వల్ల ఈ చెక్కులన్నీ కూడా ఆయా కుటుంబాలకు అందజేసేసరికి లేట్ అవుతుందని చెప్పి ఒకే చోట మా స్వగృహంలో మా యొక్క స్వగృహంలోని ఈ యొక్క గాదరాడ గ్రామంలో పెట్టి 140 మందికి కూడా ఈ యొక్క నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళల సమక్షంలో ఆ యొక్క బాధిత కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి విషయంలోనే కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడంతో పాటు ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎవరైతే బాధితులు ఉన్నారో వైద్యపరంగా చేయించుకుంటున్నారో ఈ జన సైనికులు, వీర మహిళలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గరుండి సేవలు అందించి ఈ యొక్క పేద ప్రజలకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదైతే ఈ యొక్క అమౌంట్ అందుతుందో దాని అంతటికి కూడా సహకరించినటువంటి జన సైనికులకి, వీర మహిళలకి, అక్కడ స్థానిక నాయకత్వానికి కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఇప్పుడు ముద్రగడ మరణం తర్వాత కాపుల్లో చీలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు, దానిపై ఏం చెప్పబోతున్నారు? వైసీపీ నాయకులు ఎంతసేపు శవ రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినాకప్పటిని ఖచ్చితంగా మాత్రం ఇక్కడ కూటమికి మాత్రం మద్దతు కాపు నాయకులు అవనివ్వండి, అన్ని కులాల నాయకులు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా వైసీపీని పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కర్లేదు అని అనుకుని డస్ట్బిన్లో వేసేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా, కాపు నాయకుల మధ్య చీలికి తీసుకొద్దామని ప్రయత్నం చేసినా, మతాల గొడవలు చేసినా, లేకపోతే ఈ యొక్క కులాల గొడవలు తీసుకొచ్చినా, ఎన్ని విధ్వంసాలు చేసినా శవ రాజకీయాలు చేయడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి రకరకాలుగా ఆర్థిక విధ్వంసం ఆంధ్రప్రదేశ్ని చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా విధ్వంసానికి గురి చేయాలని వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నం చేసినా కానీ ప్రజలు మాత్రం తెలివైన వాళ్ళు. ప్రజలు ఎప్పుడు ఏం చేయాలి ప్రజలకు తెలుసు. కాబట్టి దాని ప్రకారం ప్రజలు ఖచ్చితంగా వైసీపీకి మరోసారి అవకాశం ఇవ్వరు. ఖచ్చితంగా కూటమికి అవకాశం ఇచ్చి ఈ యొక్క కూటమిని పూర్తి స్థాయిలో ప్రజలు ఖచ్చితంగా నమ్ముతున్నారు. ప్రజలకు ఖచ్చితమైన సేవలు అందుతున్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ముద్రగడ గారి గురించి ఎన్ని రాజకీయాలు చేసినా లేదా మరిన్ని రాజకీయాలు చేసినా కానీ ఈ వైసీపీని నమ్మే ప్రసక్తి లేదని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. థ్యాంక్ యూ. అదే ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకున్నాము, ఎమ్మెల్యే ఆయన స్వగ్రహం ముందు సుమారు 140 మందికి అంటే 80 లక్షలకు పై మాటే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇటు ఎవరైతే వైద్య ఖర్చులు సొంతంగా పెట్టుకున్నారో వారికి ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఇప్పుడు వారికి లబ్ధి చేకూరుతుంది. దీంతో లబ్ధిదారులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజానగరం.